రామ్నాథ్ గారు చెప్పండి, నాగబాబు గారికి ఈ ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా పదవి ఇవ్వడంలో దానికి ఏమైనా నిధులు ఉంటాయా లేదా అదేమో తెలీదు. ఏమిటి వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి పర్యావరణాన్ని పరిరక్షిస్తారా? అసలు ఈ రకంగా ఆయనకే పదవి ఇవ్వడం ద్వారా జనసేనలో న్యాయం చేసినట్లేనా? కుమ్మనేని గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. సాక్షి ప్రేక్షకులు కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది చాలా రేర్ గా జరుగుతుంది. అంటే ఒక విధంగా పబ్లిక్ కి జవాబుదారితనం ఉండదలుచుకోలేదా జనసేన పార్టీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు? పబ్లిక్ ఏమనుకున్నా మనకి పర్లేదు అనుకుంటున్నారా? ఇక్కడ ఏంటంటే నాగబాబు గారిని ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్మన్ గా నియమించారు, కానీ అసలైన కమిటీ ఉంది, ఏది ఏపీ గ్రీన్ సొసైటీ పాలక మండలికి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ గా ఉంటే ఆ కమిటీలో వైస్ చైర్మన్ గా నాగబాబు గారిని నియమించారు. అంటే ఏంటి, తమ్ముడేమో చైర్మన్, సోదరుడేమో వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఇది ఎక్కడా జరగదు. అంటే ఒక విధంగా ఇక పారదర్శకత ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక కమిటీలో ఉండడం అన్నది ఇప్పుడు దాదాపు జరగదు. ఎందుకు చేస్తూ ఉన్నారు ఇది అంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు. కేబినెట్ హోదా ఇచ్చారు. కేబినెట్ హోదా ఇవ్వడం వల్ల ఏమవుద్ది, ఇక ఆ శాఖలో ఉన్నతాధికారులతో కూడా నాగబాబు గారు రివీల్ చేయవచ్చు. అంటే తన పని భారం తగ్గించుకోవడానికి పరోక్షంగా తన అన్నం తీసుకొని వచ్చి అక్కడ పెడుతూ ఉన్నారా? అంటే ఇప్పుడు నాగబాబు గారు ఆ శాఖలన్నీ నడిపిస్తారా అన్న ఒక అభిప్రాయం అనుమానం అయితే కలుగుతుంది. గతంలో రాజ్యసభ అప్పుడు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన విడుదల చేశారు. అది కూడా రేర్ గా జరుగుతుంది. ఏదో విచిత్రమైన పరిస్థితులు ఉంటే తప్పించి నేను మంత్రి పదవి ఇస్తామని చెప్పారు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ రోజు కేబినెట్ హోదాలో ఈ చైర్మన్ పదవి ఇప్పించేసుకున్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఎన్ని మాటలు చెప్పారు, ఇలా ఉండాలి సమాజం, రాజకీయాలు, కుటుంబ పాలన ఉండకూడదు, కుటుంబ సభ్యులు డైరెక్ట్ గా చట్టసభల్లోకి రావాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు సేవ చేయాలనుకుంటే వెనుకుండి చాలా చేయవచ్చు అని కూడా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజు జరుగుతున్నది ఏది? ఇప్పటికే జనసేన పార్టీ మీద విపరీతమైన విమర్శలు ఉన్నాయి. ఎక్కడా సామాజిక న్యాయం పాటించడం లేదు, పదవులు కుటుంబ పార్టీగా మార్చేసుకున్నారు అని విమర్శలు వస్తూ ఉన్నప్పుడు ఇంత తెగింపుగా, అది కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖ, పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ గా ఉండే కమిటీ, దాంట్లో వైస్ చైర్మన్ గా నాగబాబు గారు, కేబినెట్ హోదా, అధికారులంతా రివ్యూ చేసేందుకు అవకాశం. దీన్ని బట్టి చూస్తుంటే ఏమనిపిస్తుంది పబ్లిక్ ఎవరికైనా, ప్రజల పట్ల ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళకి మనం జవాబుదారీతనంగా ఉండాలి కదా. గతంలో మనమే చెప్పాం కదా ఇవన్నీ తప్పు కుటుంబ రాజకీయాలని, కానీ ఇప్పుడు ఈరోజు చేస్తున్నాం అని తెలిసి కూడా వీళ్ళు చేస్తున్నారంటే ఒకటి పబ్లిక్ ఏమనుకున్నా పర్లేదు, ఇదేదో ఇక ఆఖరి అవకాశం, మనము మన వాళ్ళందరం కలిసి ఈ పదవులన్నీ అనుభవిద్దాం అన్న ధోరణికి ఏమన్నా వచ్చేసారా? అన్నిటికీ మించి ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి పని భారం తగ్గించుకోవడానికి ఆ శాఖలో రివ్యూ చేసుకునే అవకాశం నాగబాబు గారికి ఇస్తూ ఉన్నారా అన్నది కూడా చూడాలి మొత్తాన్ని. కానీ ఎక్కడ కూడా మేము పలానా పర్పస్ తో ఈ విధంగా ఎంపిక చేశాము అని ఎక్కడా చెప్పడం లేదు. జనసేన పార్టీ దేనికి సమాధానం చెప్పదు. జనసేన పార్టీ ప్రశ్నిస్తామంటారు కానీ ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పదు. సో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇంకేం చేయగలుగుతాం కొమ్మినేని గారు, నడుస్తూ ఉంటుంది. బీజేపీ వారు కుటుంబ పార్టీలతోటి మాకు సంబంధం లేదు, వారసత్వ పార్టీలు అంటే మాకు ఇష్టం లేదంటారు. అచ్చంగా కుటుంబ పార్టీలతోటే వాళ్ళు పొత్తులు పెట్టుకుని కథ నడుపుతున్నారు. బట్ కనీసం ఇటువంటి చేయొద్దు అని కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు పడ్డట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, బీజేపీ వాళ్ళు అయితే సరే వాళ్ళ సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కుటుంబ రాజకీయాలు చేయకూడదు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తేకూడదు, సేవ చేయాలనుకుంటే ఎన్నుకుంటే చేసుకోండి అన్నారు. కానీ ఈరోజు డైరెక్ట్ గా పబ్లిక్ గా ముందు పెట్టి పదవులు ఇచ్చి మరీ చేయిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారే పాటించడం లేదు తన చెప్పిన మాటల్ని. ఇక బీజేపీ వాళ్ళని కూడా నిందించాల్సింది ఏముంటది ఇక్కడ? అది మీ యాంగిల్ బాగానే ఉంది. రైట్. వెంకటరెడ్డి గారు మీరే ఉంటారు, నాగబాబు గారికి ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేసినట్లయినా జనసేనలో సంతోషం వస్తుందా? ఆల్రెడీ కొంత అసంతృప్తి ఉన్నట్టుంది, మమ్మల్ని అన్యాయం జరుగుతుందని. ఇప్పుడు వీళ్ళ పదవుల్లో కూడా న్యాయం చేసినట్లా కాదా? కొమ్మినేని గారు, ముందుగా మీకు, రామనాథ్ అన్నకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. దాదాపు December 9, 2024 అంటే 20 నెలల క్రితం ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకుండా క్యాబినెట్ హోదా కల్పిస్తున్నామని అంటంలో అర్థం ఏంటనేది మనం లోతుగా చూస్తే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతా ఉంది. దాంట్లో నాగబాబు గారికి మంత్రిగా ఇవ్వటం లేదు. అప్పటికప్పుడు సడన్గా మంత్రిగా ఇవ్వకపోతే మళ్ళీ మీడియా వాళ్ళు మళ్ళీ అందరూ గగ్గోలు పెడతారు కాబట్టి, సో అందుకని ముందే ఒక 2 నెలలు ముందే అతనికి ఏదో క్యాబినెట్ హోదా కల్పిస్తున్నామంటే ఇంకా ఇంతటితో అయిపోయింది, రేపు పొద్దున ఇవ్వటం లేదనేది సడన్గా కాకుండా ఇప్పుడు చేసినట్టుగా కనపడుతుంది. ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ క్యాబినెట్ హోదా ఇచ్చేశారు కాబట్టి ఇంకా మంత్రి ఇవ్వడం అని చెప్పినట్టుగా ఉంది. అంటే దీన్ని చూస్తే ఏంటంటే ప్రజలకు కూడా వాళ్ళు బాండ్లు రాసి ఇచ్చారు, Super 6 ఇచ్చేస్తామని చెప్పి.
సో మీ ఇంటి ఇంతెంతగా వస్తాయని చెప్పి అది ఎగ్గొట్టారు. ఆఖరికి పవన్ కళ్యాణ్కి రాసి ఇచ్చారు బాండ్, మీ అన్నకి మంత్రి పదవి ఇస్తామని చెప్పి, అది ఎగ్గొట్టారు అనేది ఇప్పుడు అంటే ఆయన ఫీల్ కావట్లేదు కదా, మీరెందుకు బాధపడతారు? మేము కూడా ఏం బాధపడలేదు సార్. వాళ్ళకి అది కందికి లేని దొరద కత్తిపేటకి ఎందుకని మాకెందుకు, వాళ్ళు కొట్టుకుంటారా తిట్టుకుంటారా, కందకు లేని బాధ కత్తిపేటకి ఎందుకంటే వాళ్ళకి లేని బాధ మాకెందుకు వస్తుంది. సో నేను క్లియర్గా అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసం చేశాడు ప్రకటన ఇచ్చనేది దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకారమే. ఆయనకి ఎందుకంటే ఎస్ మీరు మమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేసినా 50 సీట్లు ఇస్తామని 21 ఇచ్చినా 21లో 10 మంది పంపించారు. 50 సీట్లు ఆయన ఎక్కడ అడిగాడు? మా బోటి వాళ్ళని వ్యాసాలు రాసేవాళ్ళం 50 అడిగితే మీకు ఇచ్చేస్తారంటే ఆయనే భయపడ్డాడు కదా. నేను ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత లేదా అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చినాడికి మరి 50 సీట్లు అనేది తక్కువే కదా. సో మరి 50 సీట్లు అడుగుంటే వాళ్ళు ఆయనకి ఒక కమాండింగ్ సిచ్యువేషన్ వచ్చేది. సార్ రేపొద్దున కూడా 21 ఇస్తారేమో మరి మీకు, అంతేనా? అంతకంటే ఏం పెంచేది ఉంటుంది. ఈయన అడగట్లేదు కదా సార్. లేదా ఒకవేళ 30-40 ఇచ్చారు 15 ఏళ్ళు వాళ్ళు అడగకముందే 15 ఏళ్ళు 30-40 ఇచ్చారనుకోండి, ఇంకో 10 మందిని తెలుగుదేశం వాళ్ళు పంపించిస్తారు, అంతమంది కొత్తగా ఇచ్చేదే ఉంది. సో ఇది ఒకటి కనపడుతుంది ఇక్కడ క్లియర్గా. రెండు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీరు వీడియో వేశారు కదా, వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన ఇవన్నీ అన్నప్పుడు అసలు ఈ ప్రభుత్వంలోనే కుటుంబ పాలన ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు సకల శాఖల మంత్రి. ఇప్పుడు నాగబాబు గారు క్యాబినెట్ హోదా, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మంత్రి. అలానే చూస్తే అక్కడేమో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇక్కడేమో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు. ఇక్కడ చూస్తేనే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడేమో ఎంపీ. ఇలా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ సిస్టర్ పురంధేశ్వరి గారు ఎంపీ. సో ఇట్లా చూసుకుంటే మరి కుటుంబ పాలన కదా ఈరోజు నడుస్తూ ఉంది. సో మరి దాని మీద విమర్శలు చేస్తారు. జనసైనికులు ఎట్లా ఫీల్ అవుతారు? సంతోషపడతారా? అన్నదమ్ములు ఇద్దరికి పదవులు వచ్చినాయి సార్, సంతోషపడటం కాదు, వాళ్ళు ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడితే మిమ్మల్ని పార్టీ నుంచి తీసేస్తారా, మీ కమిటీని రద్దు చేస్తున్నా అంటున్నాడు. ఇక అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఈ 3 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి అనుభవించాలి, ఇప్పుడు ఎందుకు గొడవలు పెట్టుకొని రావటం అని చెప్పి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతున్నట్టు మంచిది. తప్పదు కదా, ఈ 2-3 ఏళ్ళు ఉండాలి కదా, మరి ప్రభుత్వంలో ఉన్న ఎందుకు వదిలేసుకోవడం అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడట్లా. లేదంటే జనసేనలో ఎంతమంది లేరు? ఇప్పుడు మీరేంది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి. సో నాకు తెలిసి జనసేనలో సీనియర్ లీడర్ అంటే మన నాదెండ్ల మనోహర్ తర్వాత ఈయన ఉంటాడేమో. నాదెండ్ల మనోహర్ ఎందుకంటే రాజకీయాల్లో చూస్తే ఆ పార్టీలో ఉన్నాం. మరి ఇప్పుడు ఇట్లాంటి పదవులు మరి కొత్తగా వచ్చారు, పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం బొలిశెట్టి సత్య అచ్చంగా పర్యావరణవేత్త, అటువంటి వాళ్ళని ఆయన అసలు వెళ్ళిపోయాడు కదా పార్టీలో. వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని, వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అంటే వీళ్ళు ఇప్పుడు కొండలు కొడతా ఉంటారు, పొద్దున ఆయన అడుగుతారు కదా నువ్వు పర్యావరణం తప్పుకోమని చెప్పి. ఆయన దానికి సంబంధించి రిలేటెడ్ గా ఉన్నాడు, అంతకుముందు కేసులు కూడా వేసినటువంటి వ్యక్తి. సో మరి ఏం చెబుతాడు సమాధానం? సో వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పదలుచుకునేది, మేము కూడా కుటుంబాలకే ప్రయారిటీ ఇచ్చుకుంటాం, దాని తర్వాతే పార్టీ అనేది ఆయన చెప్పదలిచాడు. మీ జెండా ఇప్పుడు నాగబాబు గారు ఏం కష్టపడ్డాడనండి? నాగబాబు గారి కంటే ఎక్కువ పార్టీ కోసం కష్టపడి డబ్బులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు ఎమ్మెల్సీ ఇవ్వటాన్ని వ్యతిరేకించారు చాలామంది. సో మళ్ళీ మంత్రి పదవి ఇస్తే జనసేనలో తీవ్రంగా వ్యతిరేకత వచ్చేది. ఇప్పుడు ఈ క్యాబినెట్ ఇచ్చినా కూడా జనసేనలో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పదవిని క్రియేట్ చేసి పాయింట్ ఏంటంటే సైనికుల్లో ఎలాంటి ఫీలింగ్ ఉందనే దానికంటే కూడా ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఎలా మాటలు మారిపోతాయి అంటానికి ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తాయి. చంద్రబాబు గారు ఏమో మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు నా కుటుంబ రాజకీయాలంటే కుటుంబం నుంచి ఎవరిని తీసుకురాకూడదని చెప్పిన ఆయనేమో పని చేయొచ్చు కదా, అందరూ ఫ్రంట్ ఎండ్ లో వచ్చి పని చేయాలన్నప్పుడు మరి ఇప్పుడు క్యాబినెట్ పోతారు.